హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింక్ టాక్స్ బై యువ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మీరు థంబ్నెయిల్లో చూసినట్టు పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందా? అవును ఫ్రెండ్స్, నిజంగానే పాకిస్తాన్ 4 ముక్కలు అవ్వబోతుంది. యాక్చువల్గా ఇది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడు దానికి టైం దగ్గర పడిందనమాట. సో మనం ఎప్పుడైతే బంగ్లాదేశ్కి స్వతంత్ర దేశం కావాలి అనుకుని పోరాడుతున్నప్పుడు మనం వెళ్ళి సహాయం చేశామో, అలానే ఇప్పుడు బలూచిస్తాన్ కూడా స్వతంత్రం కోరుకుంటుంది పాకిస్తాన్ నుంచి. అయితే ముందుగా పాకిస్తాన్ 4 ముక్కలు అవబోతుంది. ఆ 4 ప్రావిన్సెస్లు అంటే ఆ 4 ప్రాంతాలు ఏంటో చూసేద్దాం. అందులో ఒకటి వచ్చేసి పంజాబ్. అంటే పంజాబ్ పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంది. సో ఈ పంజాబ్ అనేది ఒక ప్రావిన్స్గా విడిపోతుంది. తర్వాత బలూచిస్తాన్ అనేది ఒక ప్రావిన్స్గా విడిపోతుంది. మూడవదిగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేసి ఒక ప్రావిన్స్ అనేది విడిపోతుంది. 4వది వచ్చేసి సింధ్ ప్రావిన్స్. ఈ సింధ్ ప్రావిన్స్ అనేది అక్కడ బేసికల్లీ చాలామంది అంటే హిందువులే ఎక్కువ సింధ్ ప్రావిన్స్లో హిందువులు ఉంటారు. అంటే మెజారిటీ ఏమి ఉండరు. కాకపోతే ఈ సింధ్ ప్రావిన్స్లోనే చాలామంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ సింధ్ ప్రావిన్స్లోనే చాలామంది హిందువులు ఎక్కువగా ఉంటారు. దీన్ని మనం సింధు దేశంగా కూడా వాళ్ళు చాలాసార్లు ప్రకటించుకున్నారు కూడా. సో మొత్తానికి పాకిస్తాన్ అనేది 4 విడి దేశాలుగా ముక్కలవ్వబోతుంది. మొదటగా బలూచిస్తాన్ గురించి చూద్దాం. ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ నుంచి విడిపోదాం అనుకుంటున్నారు అంటే 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ సెపరేట్ దేశం కావాలి అని అనుకున్నప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి ఎప్పుడైతే పాకిస్తాన్ మాకు సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి ఒక మూమెంట్ తీసుకొచ్చాడో, అప్పుడు ఈ బలూచిస్తాన్ వాళ్ళతో సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఆ ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటున్నారో, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ప్లస్ వచ్చేసి ఈ మొహమ్మద్ అలీ జిన్నా మరియు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉండేవారో అప్పట్లో 1947లో, ఆ బలూచిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మొహమ్మద్ అలీ జిన్నా అనే అతను డబ్బులు తీసుకొని, సరే పాకిస్తాన్కి బలూచిస్తాన్కి సంబంధం లేదు, బలూచిస్తాన్ ఎప్పుడూ విడి దేశంగానే ఉంటుంది అని చెప్పేసి మొహమ్మద్ అలీ జిన్నా స్వయంగా ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకొని, తర్వాత ఎప్పుడైతే 1947లో విడి దేశం ఏర్పడిందో వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకొని బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్లో భాగమే అని చెప్పేసి వెన్నుపోటు అంటాం మనము, వెన్నుపోటు పోవడం జరిగింది. సో అప్పటి నుంచి మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ ఇన్సిడెంట్లు జరిగేంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడూ బలూచిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ఈ స్వతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు. అయితే ఒక కాలంలో వాళ్ళకు కూడా పోరాటం చేసి వాళ్ళు కూడా సరే విడిదేశంగా ఉంటే ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ సపరేట్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం, అక్కడ నివసించే వారి హక్కుల కోసం పాకిస్తాన్ గవర్నమెంట్ని కోరింది. ఇప్పుడు ఎవరైనా ఒక దేశంలో ఒక ప్రాంతాన్ని మనము విస్మరించి నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ధర్నాలు చేయడం మొదలు పెడతారు. అయితే ఆ ధర్నాలు చేసినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆ నాయకులతోటి, ఆ ధర్నాకు సంబంధించినటువంటి నాయకులతోటి పిలిపించి వాళ్ళతో మీటింగులు సంప్రదింపులు జరిపి మీ సమస్యలు ఏంటి, అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనే దాని గురించి వివరణ తీసుకొని అవి గవర్నమెంటు ప్రభుత్వం చేయగలిగేవి చేసి వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకొని చర్చలు జరుపుకొని ఆ సమస్యను అక్కడితో పరిష్కరించుకుంటారు. కానీ ఇక్కడ బలూచిస్తాన్ విషయంలో కానీ, అంటే అది పాకిస్తాన్ కాబట్టి మనం అంతకుమించి, ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదు, జస్ట్ పేపర్ మీద ఉంటుంది ప్రజాస్వామ్యం అని, బట్ పాకిస్తాన్ మొత్తం మీద మిలిటరీ ఆర్మీనే రన్ చేస్తుంటుంది, మిలిటరీ రూలే ఉంటుంది పాకిస్తాన్లో. సో ఈ బలూచిస్తాన్ వాళ్ళు, అంటే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ బలూచిస్తాన్ వాసులు, ఈ బలూచిస్తాన్ మనం ఫ్రీడమ్ ఫైటర్లు అంటాము, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని పట్టుకొని టెర్రరిస్టులు అంటారు. ఈ బలూచిస్తాన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది 1948 నుంచి 1950లో ఒకసారి జరిగింది. తర్వాత 1958 నుంచి 1960లో ఒకసారి జరిగింది. 1962 నుంచి 1963 వరకు, 1973 నుంచి 1977 వరకు కూడా ఈ మూమెంట్ జరిగింది. సో అంటే ఈ బలూచిస్తాన్ విడిదేశంగా ఉండాలి అని చెప్పేసి చేయటము, ధర్నాలు చేయటము, ఈ హైజాకులు చేయటము ఇది మొదటిసారి కాదు. 1948 నుంచి ఎప్పుడైతే మొహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి మాట తప్పి ఇట్లా చేశాడో అప్పటి నుంచి వీళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రావిన్స్లో ఆ బలూచిస్తాన్కి సంబంధించి ఎవరైతే ఈ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారో, లేకపోతే సపరేట్ మాకు హక్కులు కావాలి అని వాళ్ళు మాట్లాడతారో,
వాళ్ళని ఈ ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లటము, అసలు కనపడరు, ఇంకా మాయం చేసేయటం వాళ్ళను. ఎవరైనా మళ్ళీ ఫ్రీడమ్ అనే మాట ఎత్తితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల, మగపిల్లలు, చిన్న పిల్లలను కూడా తీసుకెళ్లిపోయి వాళ్ళ నోరు మూపించేయటము. ఇంకోసారి ఆ బలూచిస్తాన్ వారి తరపు నుంచి ఫ్రీడమ్ ఫైట్లు, ఇది దేశం కావాలి అని చెప్పేసి ఇలాంటి ధర్నాలు ఇలాంటివి చెయ్యకుండా వారి నోరు నొక్కేయటం హింసాత్మకంగా ఇలా చేస్తుండేవారు. అయితే ఈ మధ్య మొన్నటికి మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ అనేసి ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ట్రైన్ని ఈ బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఉందో, ఇంట్లో నుంచి వచ్చే మగవాళ్ళే ఒక ఆర్మీగా తయారయ్యి వాళ్ళంతా కలిసి ఒక సరే వాళ్ళకి ఇంటర్నేషనల్ తరపు నుంచి అంటే అంతర్జాతీయ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు కానివ్వండి, వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుకోవాల్సినటువంటి అంశాలలో ఉపయోగపడే ఈ ఆయుధాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇలాంటివి బయట నుంచి వచ్చే సహాయాలు అందుతూనే ఉంటాయి. సో వీళ్ళంతా సపరేట్గా ఏర్పడి మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ అనేసి ఒకటి ఉంది. ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్ నుంచి ఈ క్వెటా అనే ప్రాంతం ఉంటుంది అన్నమాట. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్కి దగ్గరలో ఈ క్వెటా అనే ప్రాంతానికి వెళ్ళే ట్రైన్ని వీళ్ళు హైజాక్ చేశారు. అందులో 400 మంది సాధారణ ప్రయాణికులు ఉన్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీకి ఈ విషయం తెలిసిందో వీళ్ళు వెంటనే వెళ్ళి, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ పౌరులను విడిపించడానికి లేకపోతే వాళ్ళని రెస్క్యూ చేయడానికి సంబంధించినటువంటి పనులు చేయకుండా ఈ క్వెటా అనే ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి టైంపాస్ చేయడం మొదలుపెట్టారు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ వాళ్ళకి వీళ్ళకు తెలుసు, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి ఈ పాకిస్తాన్ యొక్క తీరుతెన్నులు, ఈ పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్లు ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళ వల్ల కాదు అని చెప్పి ఆ ట్రైన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ముసలివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపించడం జరిగింది. అయితే ఇది బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు స్వయంగా విడిచేస్తే దాన్ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు గొప్పగా టీవీలలో ప్రచారాలు చేసుకున్నారు. మేమే విడిపించాం, మేమే పోరాడి విడిపించాం అన్నట్టు. పాకిస్తాన్ బుద్ధే అంతా, మనం దాని గురించి ఏం మాట్లాడలేము. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు చాలా మంది బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళకు చిక్కిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ అది కూడా చూడండి, యూనిఫామ్ కూడా లేదు పాకిస్తాన్ ఆర్మీకి. వాళ్ళను సివిల్ డ్రెస్లో ఎందుకు పంపించారో అనేది మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళ సాధారణ పాకిస్తాన్ పౌరులు వేసుకునేటటువంటి ఆ సివిల్ డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ సివిల్ డ్రెస్తోనే వాళ్ళని అక్కడికి పంపించారు. వాళ్ళు ఈ బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు వాళ్ళని పెట్టుకొని. అంటే ఆ వీడియోలో ఏముంటుందంటే వాళ్ళు కింద సరెండర్ అయ్యి కింద కూర్చున్నారు. వీళ్ళు అడుగుతున్నారు అనమాట బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు, మేమేమైనా మీ పాకిస్తాన్ కరాచీ ఈ ప్రాంతంలోకి వచ్చి మేమేమైనా దాడులు చేశామా, లేకపోతే మీ ఆడపిల్లలను కానీ మీ ముసలోళ్ళని కానీ మేమేమన్నా ప్రమాదంలో పెట్టామా, బాంబు బ్లాస్ట్లు ఇలాంటివి ఏమైనా చేశామా? లేదు కదా. కానీ మీరు మేము మా హక్కుల కోసం మేము ఇక్కడుండి మేము పోరాడుకుంటుంటే మీరు మమ్మల్ని తీవ్రవాదులు అంటారు, మమ్మల్ని టెర్రరిస్టులుగా మాట్లాడుతున్నారు, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు అందరినీ తీసుకెళ్ళిపోయి మాయం చేస్తారు. సో ఇది మీకు న్యాయంగా ఉందా? మీరు ప్రజల వైపుకు పోరాడాల్సింది పోయి మీరు ప్రభుత్వాలతో ఇట్లా చేయటం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఒక బ్రీఫ్ వీడియో మాట్లాడుతూ వాళ్ళని అడుగుతూ ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ ఏమంటుంది, మేము ఈ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఈ తీవ్రవాదులను మేము అంతమొందించాము, 90% మందిని సాధారణ జనాలను మేము రెస్క్యూ చేశాము, వాళ్ళని విడిపించాము, రక్షించాము, కేవలం ఒక 30 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు అనే వాళ్ళు దొరికిపోయారు, మిగిలిన వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి అవన్నీ ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ న్యూస్ ఛానళ్లలో. కానీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ట్విట్టర్ వేదిక గంటకొక వీడియో, గంటకొక ఫోటో అనేది పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు దాంట్లో ఏం పెడుతున్నారంటే, మీ ఆర్మీ జవాన్లు ఇంకా మా దగ్గర ఇట్లనే క్యాప్టివ్లో ఉన్నారు, క్యాప్టివ్లో అంటే మా బందీలో ఉన్నారు, వీళ్ళని మీరు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మీరు చేయట్లేదు. వాళ్ళు 200 మంది ఆర్మీ జవాన్లను అక్కడికి పంపిస్తే ఒక 30 మంది చచ్చిపోతే 30 మందికి మరణించిన వారిని పెట్టే పెట్టెలు, ఆ పెట్టెలు 30 మందికి తయారు చేయకుండా వాళ్ళు పంపించిన 200 మంది కోసం అడ్వాన్స్గా ఆ శవాలు పెట్టే పెట్టెలు తయారు చేయటం అనేది నిజంగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఏంటంటే వాళ్ళ ఆర్మీ మీద పాకిస్తాన్ వాళ్లకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీ జనరల్లకు వాళ్ళ జవాన్ల మీద ఉండే గౌరవం ఎంత, ఈ జవాన్ల మీద ఉండే కేర్ ఎంత అనేది దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఏం ఫస్ట్ టైం కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో కార్గిల్ వార్ జరిగినప్పుడు కూడా మరణించిన పాకిస్తాన్ జవాన్లను తీసుకెళ్ళండి అయ్యా, మీ ఆర్మీ జవాన్లను తీసుకెళ్ళండి అయ్యా అంటే వాళ్ళు అసలు మా పాకిస్తాన్ వాసులే కాదు, మా పాకిస్తాన్ జవాన్లే కాదు, మా పాకిస్తాన్ ప్రజలే కాదు, వాళ్ళు ఎవరో మీ ఇండియా వాళ్ళే అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఈ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల మళ్ళీ వచ్చి మా వాళ్ళే అని చెప్పి, అయితే మా వాళ్ళే అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ అప్పటికి మన ఇండియన్ ఆర్మీనే ఆ పాకిస్తాన్ ఎవరైతే చనిపోయిన ఆ పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు ఉంటారో వాళ్లకు
వారి ఆచారాల ప్రకారం వాళ్ళ మత ఆచారాల ప్రకారం వాళ్ళకి నివాళులు అర్పించి ఆ కార్గిల్ దగ్గరే వాళ్ళని అక్కడ పూడ్చి వాళ్ళను దహన సంస్కారాలు వాళ్ళు చేశారనమాట. ఇది వాళ్ళ చరిత్ర. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో జరిగే ఈ పోరాటంలో కూడా వీళ్ళు ఇదే చేస్తున్నారు. 200 మంది ఆర్మీ జవాన్లను పంపించి 30 మంది అక్కడ మరణిస్తే వీళ్ళు 200 మందికి శవపేటికలు తయారు చేయడం అనేది వాళ్ళ స్వాభిమానం, వాళ్ళ ఆత్మగౌరవం ఎలాంటిదో అనేసి మనకు అర్థమైపోతుంటుంది ఇక్కడికే. అయితే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే వాళ్ళు ఇప్పుడు ఈ స్వతంత్ర పోరాటాన్ని ఎందుకు తీవ్రతరం చేశారు అంటే, సో మొదటగా మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఖనిజాలు కానివ్వండి, లేకపోతే ఈ మినరల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండేది కేవలము ఈ బలోచిస్తాన్ ప్రావిన్స్లోనే. అయితే ఈ పాకిస్తాన్ ప్రభుత్వము వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజాలు కానివ్వండి, లేకపోతే ఈ మినరల్స్ కానివ్వండి, వీటిని చైనా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి ఇట్లా వీళ్ళు అమ్మేసుకొని మిగిలింది వీళ్ళు పాకిస్తాన్ మొత్తానికి సరఫరా చేసుకొని దాని నుంచి వచ్చిన ఆదాయంలో కేవలం 10% కూడా బలోచిస్తాన్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక 10% దాంట్లో వచ్చినవి కూడా వాళ్ళకి ఇవ్వకుండా మొత్తము పాకిస్తాన్ ఇతర ప్రాంతాలు, పాకిస్తాన్ అంటేనే పంజాబ్, పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించి పాకిస్తాన్ అంటే కేవలం పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే, పంజాబ్ మాత్రమే. ఆర్మీ జనరల్స్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉండే ప్రధానమంత్రులు కానివ్వండి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారంటే కేవలం పంజాబ్ నుంచే వస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు ప్రధానమంత్రులు అవ్వరు, ఎవరు ఆర్మీ జనరల్ అవ్వరు. ఈ పంజాబ్కు సంబంధించినటువంటి వీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సింధు ప్రాంతాన్ని, బలూచిస్తాన్ని, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే వీటిని, ఈ ప్రాంతాలన్నింటినీ దోచుకొని ఎక్కడెక్కడో వీళ్ళు బయట విదేశాలలో ఆస్తులు కొనుక్కొని పోగేసుకొని, రిసోర్సెస్ ఒకటే కాదు ఈ బలోచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా చైనా వాడికి అమ్ముకోవడం అంటే ఎలా అమ్ముకున్నారు? BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చైనా వాడు ఒక పథకం తెచ్చాడు కదా వీళ్ళకు. దాంతో వీళ్ళు బిలియన్ డాలర్లు అనేటివి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు అదే బలోచిస్తాన్ లిబరేషన్ వాళ్ళను వీళ్ళు తీవ్రవాదులు అన్నట్టు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం అనేది వాళ్ళ మీడియాలలో ప్రోపగాండాలు అనేవి సృష్టిస్తుంది అనమాట. వాళ్ళకు దొరకాల్సినటువంటి గుర్తింపు వాళ్ళకు దొరకట్లేదు, వాళ్ళకు చెందాల్సిన హక్కులు అనేటివి, న్యాయపరమైన హక్కులు వాళ్ళకి చెందట్లేదు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళు మాకు సపరేట్ దేశం కావాల్సిందే అని చెప్పేసి ఎలా అయినా ఇంకొన్ని రోజులలో చూస్తాము. ఖచ్చితంగా బలోచిస్తాన్ అనేది సపరేట్ దేశంగా జరుగుతుంది. అయితే బలోచిస్తాన్ సపరేట్ దేశం అయిన తర్వాత వాళ్ళు సపరేట్ దేశంగానే ఉంటారా, లేకపోతే వాళ్ళు భారత్లో కలుస్తారా అనేసి అది వాళ్ళు ఆలోచించుకుంటారు. అది మనకు అది సంబంధం లేదు, మనకు అది దాని గురించి మనం ఆలోచించాల్సిన అంశం కాదు అది. నెక్స్ట్ వచ్చేసి సింధు. ఈ సింధు ప్రాంతం కూడా ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే మనం బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇచ్చామో, స్వతంత్రం తీసుకురావడానికి మనం సహాయం చేశామో బంగ్లాదేశ్కి విడి దేశంగా ఏర్పడటానికి, అప్పుడు 1972లో GM సయ్యద్ అనే ఒక వ్యక్తి, ఒక లీడర్, ఒక నాయకుడు సింధు ప్రాంతాన్ని సింధు దేశంగా ప్రకటించుకున్నాడు. దాన్ని సింధు దేశంగా పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సింధు దేశంగా ప్రకటించుకొని వీళ్ళు కూడా 1972 నుంచి స్వతంత్ర పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే 1971లో బంగ్లాదేశ్ విడిదేశంగా ఏర్పడిందో వీళ్ళందరికీ కూడా ఒక హోప్, ఒక ఆశ అనేది వచ్చింది. మేము కూడా సపరేట్ దేశంగా అయిపోతాం, మేము కూడా సపరేట్ దేశంగా కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అప్పటి నుంచి జరుగుతున్నవి ఇవి. కానీ ఎవరైతే ఈ కొంతమంది నాయకులు అనేవాళ్ళు అమ్ముడుపోతుంటారు. సో ఎవరైతే వీళ్ళు ఉంటారో, కొంతమంది ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళని అమ్ముకుంటారు. డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పదవుల కోసం కావచ్చు, వాళ్ళని అమ్ముకొని ఆ మూమెంట్ని అనే దాన్ని చల్లబరుస్తూ ఉంటారు. స్వతంత్రం కావాలి అని ఆ ధర్నాలు కానివ్వండి, ఆ మూమెంట్ని చల్లబరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, మనం ఎంత చల్లబరిచినా ఒక అంశాన్ని దాని టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఉప్పెనలాగా ఎగిసిపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో జరిగేది అదే. సో ఖచ్చితంగా ఇంకొన్ని రోజుల్లో బలూచిస్తాన్ విడిదేశంగా ఏర్పడుతుంది, దాంట్లో తిరిగే లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సింధు ప్రాంతం. పక్క ప్రాంతం వాడు స్వతంత్ర దేశంగా అన్నప్పుడు వీళ్ళకు కూడా ఉంటుందన్నమాట, అరే మేము కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడితే మాకు మా సపరేట్ రూల్స్, మాకు ఈ ఆర్మీ రూలు, ఈ ఆర్మీ బాధలు మాకు ఉండవు కదా అనేసి ఒక సపరేట్గా వాళ్ళకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా మాకు ఫ్రీడమ్ కావాలి అనేసి. సో సింధు ప్రాంతం కూడా ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా అది కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవాల్సిందే. తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది
ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ రెండు ఇంట్రెస్ట్లు అనమాట. మీరు ఇక్కడ ఒక జియోపాలిటికల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెనక ఉండి వీళ్ళకు ఫండింగ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకు కావాల్సినటువంటి ఆయుధాలు కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎవరు ఇస్తున్నారు, ఏ ఏ దేశాలు వీళ్ళకు మద్దతుగా ఉన్నాయి అనేసి అవన్నీ వెనక జరుగుతుంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పబ్లిక్గా మాట్లాడుకోవద్దు. అయితే రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కూడా ఏం చెప్తుంది, మన అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన అజిత్ దోవల్ గారు, ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అవ్వకముందు ఎప్పుడో ఒక మాట అన్నారు. ఆ మాట ఏమన్నారంటే, పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, పాకిస్తాన్ వాళ్ళు ముంబై దాడులు చేసినట్టు ఇంకొకసారి మీరు ఈ దేశంలో ఒక దాడి చేయండి, తర్వాత బలూచిస్తాన్ అనేది మీ దేశంలో ఉండదు అని చెప్పేసి ఆయన ఎప్పుడో అన్నమాట. అది ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేస్తూ ఈ అజిత్ దోవల్, NSA అజిత్ దోవల్ అండర్లో ఈ బలూచిస్తాన్ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు ఈ దాడులు, ఈ ట్రైన్ హైజాక్లు ఇవి అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి పాకిస్తాన్ మీడియా వాళ్ళు, వీళ్ళకంతా స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది, మీరు ఇది చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఇండియన్ సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళలోకి డిబేట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే ప్రోపగాండాలు కూడా ఇవే, మీ భారతదేశమే ఇదంతా చేపిస్తుంది, మీ భారతదేశం ఇదంతా చేపిస్తుంది అని. సో మన భారతదేశం ఏదైనా సరే చేయాలంటే ఏదైనా హెల్ప్ చేస్తే తప్పితే మనము ఒక దేశాన్ని విడగొట్టాలని కానీ, ఒక దేశాన్ని మనం ఏదో నాశనం చేయాలని కానీ మనం ఎప్పుడూ అనుకోము. అది ఇంటర్నేషనల్ లాస్కి, ఇంటర్నేషనల్ రూల్స్ కూడా అది విరుద్ధం. మన దేశం ఏమి పాకిస్తాన్ లాగా తీవ్రవాద దేశం కాదు, తీవ్రవాదాన్ని మనం ఏమి పెంచి పోషించట్లేదు. తీవ్రవాదులకు మనం ఏమి సంస్థలు, పాకిస్తాన్ లాగా సంస్థలు పెట్టుకొని మరీ ట్రైనింగ్లు ఇచ్చి మనం ఏమి ఇలాంటివి చేయము. సో వాళ్ళు ప్రాపగాండాలు చేసుకుంటూ అలానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇదేం కొత్త కాదు వాళ్ళు ఇట్లా భారతదేశం మీద అనటము. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇది అనేసి ఇరాన్లో ప్లస్ వచ్చేసి లేదా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఈ రెండిట్లలో మెర్జ్ అవ్వాలని చూస్తున్నారు. సో మొత్తానికి భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా 4 ముక్కలైతే అవ్వడం ఖాయం ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం ఏ సందేహము లేదు. సో నేను చేసిన ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకేమైనా కొత్త పాయింట్లు మీ మెదల్లోకి, మీ మైండ్లలోకి వస్తే దాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.